ఘర్వాపసి కార్యక్రమం చేపట్టామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎన్నికలకు ముందు పార్టీ మారిన వారంతా తిరిగి రావాలన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీ భవన్లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం పాల్గొన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి ఓటు కీలకమేనన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కామారెడ్డి సభను సక్సెస్ చేసి సత్తా చాటి చెప్పాలని గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు, ఆ తర్వాత పార్టీని వీడిన నేతలు తిరిగి సొంత ఇంటికి చేరుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రతి ఓటు కీలకమేనని చెప్పారు. అందుకే పార్టీని వీడిన వారు తిరిగి రావాలని కోరారు. అయితే పార్టీలో చేరిన వారికి వెంటనే పదవులు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ముందు పార్టీ కోసం పనిచేసి తామేంటో నిరూపించుకుంటేనే పదవులన్నారు మహేష్ కుమార్ గౌడ్. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి, మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఈ నెల 15న కామారెడ్డిలో 1,00,000 మందితో నిర్వహించనున్న బహిరంగ సభను సక్సెస్ చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ బలమేంటో చాటి చెప్పాలన్నారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతుండడం, బీసీ డిక్లరేషన్ ప్రకటించి దాన్ని చిత్తశుద్ధితో ప్రభుత్వం అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిజాయితీని ప్రజలకు తెలిపేందుకు ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ 20 నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ మొదటి నుంచి చెబుతున్న విషయాన్నే కవిత చెప్పారన్నారు. ఆమె ప్రకటనతో కేసీఆర్ కుటుంబం దోపిడీ బయటపడిందన్నారు. కేసీఆర్ కుటుంబం దొంగల ముఠా అని వచ్చే ఎన్నికల్లోగా బీఆర్ఎస్ ఖేల్ కథమన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ముక్కలైందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వచ్చే ఎన్నికల నాటికి మరిన్ని ముక్కలై ఉనికి లేకుండా పోతుందన్నారు. ఇందిరమ్మ సర్కార్ వచ్చాక 99,529 కోట్లు ఖర్చు చేశామన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కుట్రలతోనే 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు అడ్డంకిగా మారిందన్నారు. దొంగలు పడి ఉన్నదంతా దోచుకొని పోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో బీఆర్ఎస్ పాలన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలా ఉందన్నారు భట్టి. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడంపైనే పీసీసీ సమావేశంలో ప్రధానంగా చర్చించామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుపై ఎలాంటి వ్యూహ రచనలతో ముందుకు పోవాలనే విషయం చర్చించామని చెప్పారు. బీజేపీ కడుపులో కత్తులు పెట్టుకుని బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న తీరును కామారెడ్డి సభలో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రాబోయే వారం 10 రోజుల్లో గ్రామ, మండల, జిల్లా కమిటీలను నియమిస్తామని పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చెప్పారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలు తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు చెప్పారు. పార్టీ కోసం కష్టపడ్డ వారి పేర్లను నామినేటెడ్ పదవుల భర్తీ కోసం సిఫార్సు చేస్తామన్నారు. ఈ నెల 15 తర్వాత గాంధీ భవన్లో సామాజిక వర్గాల వారీగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పారు. ప్రతి సామాజిక వర్గం నుంచి కొత్త నాయకులను రెడీ చేయడమే వీటి ఉద్దేశమని చెప్పారు.